తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో, ఫస్ట్ నేను చూసింది మీది ఒక వెయిట్ లాస్ రిలేటెడ్‌గా చూసాను. దెన్ యాహ్! ఆఫ్టర్ అంటే ఏముండదు. రెగ్యులర్ కాంటెంట్ స్కిన్ కేర్ గానీ, హెయిర్ కానీ హ్మ్. లేదంటే దాంట్లో ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి యాహ్! మీరు తీసుకొచ్చేవారు. అండ్ ప్రెజెంటేషన్‌లో గానీ, యువర్ నాన్ స్టాప్‌గా దాని గురించి మీరు చెప్పే స్టైల్ గానీ, పికింగ్ ఆఫ్ వర్డ్స్ కానీ భలే అనిపించింది. అంటే యూ ఆర్ ద థాంక్ యూ. వన్ సీరియల్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇప్పుడిప్పుడు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ టూర్స్ యాహ్! కానీ, హోమ్ వ్లాగ్స్ కానీ, యెస్. హోమ్ రిలేటెడ్ స్టఫ్ అండ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా షూట్స్ రిలేటెడ్. బట్ యాహ్! యూ ఆర్ ద వన్ కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. యెస్. యూ కెన్ సే థట్. నేను ఆల్మోస్ట్ 8 ఆర్ 9 ఇయర్స్ బ్యాక్ యాస్ట్రిక్ స్టార్ట్ చేశాను. అండ్ అట్ థాట్ టైమ్ ఆ స్పేస్‌లో ఎవ్వరు లేరు. ఇన్‌ఫాక్ట్ చాలామంది అనేవారు, "ఏమవుతుంది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి" అంటే ఏం చేస్తావని. ఈవెన్ ఐ వాస్ నాట్ ష్యూర్. నాకు కూడా అంత తెలియదు యాక్చువల్లీ. బట్ దెన్ లేటర్ వెన్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ మీ ప్రీవియస్ క్వెషన్‌కి నేను కనెక్ట్ చేస్తాను ఇక్కడ. అప్పుడు నేను అనుకున్నాను దట్ ఓకే. ఆ టీవీ కెరియర్ ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, దాన్ని నేను గుడ్ బై అని చెప్పేసి ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు అని. ఓకే. దాట్ ఈస్ హౌ ఐ మేడ్ ద స్విచ్. కొంచెం అలా నాకు కూడా ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే బికాజ్ ఐ లవ్ యాక్టింగ్ కదా. సో అక్కడి నుంచి ఇలా స్విచ్ చేయడం కొంచెం అలా మిక్స్డ్ ఫీలింగ్స్ లాగా అనిపించింది. బట్ ఐ న్యూ ఇట్ వాస్ టైమ్. ఓకే. బట్ అంటే అంత ఫెడప్ అయిపోయినా లేదంటే చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ కదా. యా సో అలా అనిపించినప్పుడు ఓకే చలో ఒక 1 or 2 సీరియల్ చేద్దాం. ఏముంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఆడుతూ పాడుతూ చేద్దాం అలా అనుకోలేదా? ఎందుకు 1 కంప్లీట్‌గా or 2 స్టాప్ చేశారు? సీరియల్స్ అంటే ఫుల్ క్యాలెండరే 1 or 2 సీరియల్స్. థౌసండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్. థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ అండ్ మేబీ లైక్ మంత్లీ ఒక 15-20 డేస్ అందులో పోతుంది కంపల్సరీ. అండ్ ఐ వాజ్ రియలీ డన్. ఐ వాజ్ డన్ విత్ ఆ లైఫ్. ఆ మార్నింగ్ లేవడం, ఓకే. బీయింగ్ ఆన్ సంబడీస్ బెక్ అండ్ కాల్, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు డేట్ ఇస్తే సడన్గా క్యాన్సిల్ అన్నిటికీ మనం రెడీగా ఉండాలి. నో, ఐ వాజ్ డన్. ఓకే. ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ దట్. రైట్. అండ్ ఆల్సో చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇన్ని శారీస్ గానీ, జ్యువెలరీ గానీ ఏం చేస్తారు అని చెప్పేసి. వాటిలో కొంచెం ఐడియా వచ్చింది ఈ మధ్య. అది కొంతమంది చెప్తున్నారు. బట్ మీరు అయితే వెరీ ఎర్లీ డేస్‌లో స్టార్ట్ చేశారు. అప్పుడు అంత జ్యువెలరీ హెవీ యేసుకునే వాళ్ళు కాదు కదా. అండ్ వెరీ సింపుల్‌గా మంచి వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ శారీస్ గానీ అవన్నీ ఉండేవి కదా. సో అవంతా వాట్ డిడ్ యూ డూ? అంటే ఇప్పుడంతా ఓకే. సో ఫస్ట్‌లీ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో టీవీ చేయడం, ఇది కూడా ఒక చాలా పెద్ద చేంజ్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో. అవుట్‌ఫిట్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేసేవారు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అంతా వాళ్ళదే. తర్వాత ఈ ప్రొడక్షన్ వాల్యూస్ చేంజ్ అవ్వడంతో ఇంకా ఆర్టిస్ట్ ఓన్ అవుట్‌ఫిట్స్ తీసుకురావాలి అని స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్‌లో అయితే నేను వెన్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై కలెక్షన్, ఆ టైంలో ఐ యూజ్డ్ టు కీప్ దెమ్ వెరీ మంచిగా జాగ్రత్తగా. ఐ యూజ్డ్ టు ఫోల్డ్ దెమ్, కీప్ దెమ్ నైస్‌లీ. అండ్ కొన్ని లైక్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఆ సారీస్. అలా రిపీట్ చేయకూడదు అని రూల్ ఏం లేదు. అండ్ వేరే సీరియల్స్కి కూడా రిపీట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ మై క్యారెక్టర్. సో వీ యూస్ టు రిపీట్. అండ్ ఎప్పుడైతే ఓకే ఇది చాలా ఎక్కువ వాడేసాను బట్ ఇట్స్ స్టిల్ ఇన్ అ గుడ్ కండిషన్ అంటే ఐ యూస్ టు గివ్ ఇట్ అవే. మళ్ళీ 2 కాస్ట్యూమర్సే ఇచ్చేదాన్ని నేను ఒక్కొక్కసారి. బికాజ్ వాళ్ళు వేరే సీరియల్స్కి దేనికైనా కాస్ట్యూమ్స్కి వాళ్ళు వాడుకుంటారు కదా అని. లేదంటే మా స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. ఎవరికి కావాలి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే.